వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి సిట్ అధికారులు హరీష్ రావు ఇంట్లో నోటీసులు అందజేశారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూల శ్రీనివాస్ అందిస్తారు. మూల శ్రీనివాస్, చెప్పండి, ఏంటి హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లో కూడా ఆయన విచారణకి హాజరు కాబోతున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? లక్ష్మి, ఇక మరి టెలిఫోన్ ట్యాపింగ్ పై ఇక సిట్ అయితే దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభాకర్ రావును కూడా మరి విదేశాల నుంచి పిలిపించి విచారణ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో దీంట్లో ప్రభాకర్ రావు చెప్పిన సాక్ష్యాల ఆధారంగా మరి సిట్ అయితే మరికొంతమందిని కూడా విచారిస్తుంది. ఇదే క్రమంలో తాజాగా మరి హరీష్ రావును కూడా మరి విచారణకు రావాలని కూడా సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ అంశంలో మరి హరీష్ రావు తనకు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అదే క్రమంలో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సో సుప్రీంకోర్టులో హరీష్ రావును మరి టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ చేయొద్దంటూ కూడా మరి తీర్పు వచ్చిన నేపథ్యంలో తాజాగా మరొకసారి కూడా సిట్ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం అయితే మరి సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో రేపు విచారణకు రావాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు మరి సిట్ నోటీసుల్లో పేర్కొనడం కావచ్చు. సో మొత్తానికి రేపు హరీష్ రావు కూడా సిట్ నోటీసులు అందుకున్నారు. సో విచారణ కూడా హాజరు కాబోతున్నారనే సమాచారం అందుతుంది. సో చూడాలి, మొత్తానికి ఈ అంశంలో రోజు రోజుకి టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ మరి విచారణ విషయంలో కావచ్చు. అదే క్రమంలో ఈ మధ్య కాలంలో కూడా మరి కొంత కోర్టు కూడా ఇదే అంశంలో సిట్ దర్యాప్తు విషయంలో కావచ్చు, ప్రభాకర్ రావు విషయంలో కావచ్చు కామెంట్ చేయడం కావచ్చు. మొత్తానికి మరి ఇది హరీష్ రావును నోటీసులు ఇవ్వడం అయితే చాలా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు లక్ష్మి. అయితే శ్రీనివాస్, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించడం జరిగిందా? రేపు హరీష్ రావుతో పాటు ఇంకెవరైనా కూడా ఆయన వెంట వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా శ్రీనివాస్? ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు కూడా దీన్ని సిట్ నోటీసులు ఇవ్వడం అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. సో ఖచ్చితంగా మరి హరీష్ రావు లాంటి వ్యక్తి మరి పార్టీలో మరి కేసీఆర్ కు కూడి భుజం లాగా ఉంటారు. అదే క్రమంలో కేటీఆర్ తో కూడా సమానంగా ఉంటారు కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులంతా ఆయన వెంట వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే మరి సిట్ నోటీసులు ఇవ్వడం అయితే బీఆర్ఎస్ లో కొంత మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి హరీష్ రావు కూడా తను సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో మరి అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా ఆయన వెంట తరలి వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా మరి రేపు విచారణకు హాజరవుతారా లేక పోస్ట్ పోన్ చేసుకుంటారా అనే దాని పట్ల కొంత క్లారిటీ లేకపోయినప్పటికీ సో ఓవరాల్ గా దీన్ని విచారణకు హాజరవుతాననే మరి హరీష్ రావు చెప్పినట్టు తెలుస్తుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.